శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీన రాశి వారి జాతకులు జూలై మాసంలో 28వ తేదీ ఆదివారం తిథి నాడు మీ జీవితంలో ఖచ్చితంగా ఒక స్త్రీ ఏడిపిస్తోంది. ఈ రోజున తన ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి. ఆ స్త్రీ రీత్యా ఈ రోజున ఎన్నో ఇబ్బందులు అయితే మీరు పొందుకోబోతున్నారు. అసలు ఎలా ఉండబోతుందో, ఏ పరిస్థితుల్లో మీరు కూరుకుపోతారో, ఎటువంటి ఘటనలు జరగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీన రాశి వారి జాతకులు, గతంలో మీరు ఇచ్చిన సలహా కావచ్చు, లేకపోతే గనక గతంలో మీరు ప్రవర్తించిన తీరు వల్ల నష్టపోయిన ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది. ఇప్పటి వరకు మీ చుట్టూరా ఎన్నో విషపు పన్నాగాలు పన్నిన ఆ స్త్రీ ఈ రోజున మీ ఎదురుగా రాబోతుంది. తన వల్ల మీరు ఇబ్బంది పడతారో, మానసికంగా వేదనకు గురి కావడమే కాకుండా మీ భవిష్యత్తును తను అంధకారం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఈ రోజున ప్రయత్నాలు కూడా ఫలించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ రోజున ఏమాత్రం మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు. ఉద్యోగ జీవితంలో మీ పై అధికారి రూపంలో కూడా ఈ రోజున ఆ స్త్రీ రావచ్చును. మీరు చేసినటువంటి పనికి తగ్గ గుర్తింపు ఇవ్వకపోగా మీ ఉద్యోగం పోయే అవకాశాలు కూడా తను ఈ రోజున సృష్టిస్తుంది. మీపై ఎన్నో రకాలైనటువంటి నిందలను తన పై అధికారులకు తెలియజేస్తుంది. మిమ్మల్ని జీవితంలో నాశనం చేయడమే తన యొక్క ఉద్దేశ్యము. వ్యాపారంలో కూడాను వ్యాపార భాగస్వామి కావచ్చు, లేకపోతే గనక మీ వ్యాపారానికి సంబంధించి ఎవరినైనా ప్రముఖ వ్యక్తులను కలవడానికి ఈ రోజున వెళ్తున్నా కూడాను మీ వ్యాపార ఆలోచనలను మీరు సరిగా వారికి చెప్పలేకపోతారో, ఈ స్త్రీ మీ జీవితంలో చాలా వరకు కూడాను వ్యాపారంలో కూడాను తలదూర్చబోతుంది. మీ యొక్క ప్రణాళికలు, ఆలోచనలు మాత్రం రెండవ వ్యక్తికి తెలియనివ్వద్దు. మీ యొక్క ఆలోచనలు మీరే వారికి పర్సనల్ గా చెప్పే ప్రయత్నం చేయండి. లేకపోతే గనక మీ యొక్క కింద స్థాయి ఉద్యోగులు కావచ్చు, లేకపోతే వ్యాపార భాగస్వామి కూడా కావచ్చును. ఆ స్త్రీ ఏదైనా చేస్తుంది. మీ జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. మిమ్మల్ని అధః పాతాళానికి తొక్కేయడమే ఆ స్త్రీ యొక్క కర్తవ్యము. మిమ్మల్ని మానసికంగానే కాకుండా ఆర్థికంగా కూడా కృంగదీయబోతుంది. ఈ రోజున మీ గ్రహస్థితి నీచంగా ఉంది కావున ఇలా జరగబోతుంది. కావున ఈ రోజున అప్రమత్తంగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. భగవంతుని ఆరాధన తప్పక చేయండి. ఈ రోజున లలిత సహస్రనామ పారాయణం గావించండి. సుబ్రహ్మణ్యేశ్వరునికి ఖచ్చితంగా పూజించుకోండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.